వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఫిబ్రవరి 14వ తారీఖున ఉదయం 10 గంటలకి గాంధీ భవన్ నందు తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా సంజీవరెడ్డి భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు కోరారు. ఖమ్మం నుండి యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు వేజెండ్ల సాయి కుమార్ పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు బోడేపూడి రాజా, ఖలీల్, క్రాంతి కుమార్, నవాజ్, బాణవత్ కోటేష్, శ్రావణ్, ఆర్కే నాయుడు, ఇజ్జగాని సత్యం, కాటబత్తిని ఆర్కే, వీరబత్తుల వీరారెడ్డి, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. నేను మన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా యువజన అధ్యక్షుడిగా పోటీ చేశాను. కాగా మొన్న జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన జక్కిడి శివచరణ్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ నందు మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరో ఉప ముఖ్యమంత్రి మరియు బట్టి విక్రమార్క గారు, అలాగే మన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి సమక్షంలో జరగనున్నది. కావున మన జిల్లాలో ఉన్నటువంటి మన జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్లు, అసెంబ్లీ ప్రెసిడెంట్లు, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, మండల వైస్ ప్రెసిడెంట్లు, బాడీలు, అన్ని బాడీస్, గ్రామాల నుంచి కూడా యువత భారీ ఎత్తున తరలి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాల్సిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి వందలాది కార్లతో రేపు ఉదయం 6 గంటలకు హైదరాబాద్కు బయలుదేరుతున్నాం. ఇంచుమించుగా ఖమ్మం నుంచి 1000 మంది యువకుల దాకా వెళ్తా ఉన్నాం. ఎందుకు అంటే యువత అనేది రానున్న రోజుల్లో ఒక శక్తిగా మారుతుంది. యువత ఉంటేనే ఏ పార్టీ అయినా బలోపేతం అవుతుంది. కాబట్టి యువజన కాంగ్రెస్ను బలోపేతం చేయాలని రాహుల్ గాంధీ గారు పెట్టిన ఆర్గనైజేషన్ని ముందుండి అందరూ నడిపించారు. కాబట్టి ఆ ముందుండి నడిపించేది రాష్ట్రానికి శివచరణ్ రెడ్డి గారే. కాబట్టి ఆయన యొక్క ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరగనుంది. కాబట్టి ఖమ్మం నుంచి భారీగా అందరూ తరలి రావాలని కోరుకుంటున్నాం. हमारे स्टेट प्रेसिडेंट शिवचरण रेड्डी जगदीश साहब का जो ओथ सेरेमनी है, उसके लिए खम्मम असेंबली के तरफ से, खम्मम डिस्ट्रिक्ट प्रेसिडेंट्स के तरफ से और जो वाइस प्रेसिडेंट्स के तरफ से हम सब मिलके जगदीश साहब को मुबारकबाद देने के लिए जा रहे हैं. हमारे राष्ट्र मुख्यमंत्री हमारे रेवंत रेड्डी साहब भी आ रहे हैं, इनकी सदारत में हो रहा. और खम्मम डिस्ट्रिक्ट से और असेंबली से 1000 आदमियों का टारगेट लेके चल रहे हम. आप सबके साथ से हम लोग हैदराबाद को कल सुबह 6 बजे निकलने वाले हैं और आप सब लोग आगे साथ दीजिए. जैसा 2 लाख मेजॉरिटी दिए जगदीश शिवचरण रेड्डी साहब को, इसी तरह कल जो प्रोग्राम हमारा है इसके अंदर आप सब पार्टिसिपेट करना ज़रूरी है. और आने वाले वक्त में जैसा राहुल जी बताए उस हिसाब से हम सब आपका साथ देंगे. आप लोग भी हमारा साथ दीजिए. మీ అందరికీ తెలుసు, గతంలో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ ఎలా జరిగాయో మీ అందరికీ తెలుసు. మన ఖమ్మం నుంచే ఒక హైప్ క్రియేట్ చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. గతంలో ఒక 45 రోజులు ఈ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ నడిచాయి. అవి చాలామందిని చాలా విధాలుగా అందరికీ కొత్త వాళ్ళకి ఎంతో ఊరటగా ఎన్నో కష్టాల మధ్య ఎంతో ఆటపోట్ల మధ్య జరిగాయి. అట్లనే ఈ ఎలక్షన్స్ ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ మాదిరి జరిగాయి. అది అందరూ వీక్షించారు. ఖమ్మం, మధిర, వైరా, పాలేరు, సత్తుపల్లి ఇలా 5 కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మన యువత పాల్గొనడం జరిగింది. భారీ మెజారిటీ కూడా ఫస్ట్ టైం మన యూత్ కాంగ్రెస్ నుంచి మన జక్కిడి శివచరణ్ రెడ్డి ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని మెజారిటీ
ఇప్పుడు మనం దగ్గర 3 లక్షల పైచిలకు మెజారిటీ మనం యూత్ కాంగ్రెస్లో జగన్ శివచరణ్ రెడ్డిని మనం ఎన్నుకోవటం. గతంలో అప్పుడు ఎంతోమంది నుంచొని కూడా పై స్థాయిలో ఎమ్మెల్సీ వాళ్ళు కూడా నుంచొని కూడా తట్టుకోలేక జగన్ శివచరణ్ రెడ్డి ఆదరణని జగన్ శివచరణ్ రెడ్డి మీద ఉన్న ఆయన వైపు యువత మొత్తం ఆయన వైపే ఉంటూ ఆ రోజు ఆయన మీద ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజు ఎన్ని కేసులు పెట్టినా 1-2 రోజులు ఆపడం కూడా జరిగింది ఎలక్షన్స్. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఒత్తిడి చేసినా ఆయన ఎమ్మెల్యేలు కొంతమంది ఆయన్ని తొక్కాలని చూసినా ఇక్కడ కార్యకర్తలు ఆయన వైపు నుంచి పోటీ చేస్తున్న కార్యకర్తని ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు. ఆ రోజు మేము కూడా దాంట్లో భాగమే. మా హోటల్లో ఏం జరిగింది కూడా అక్కడ మన హైదరాబాద్ నుంచి టీంని ఆ రోజు వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పెట్టారు ఇక్కడ కొంతమంది నాయకులు. అయినా కానీ ఇలా ఎన్నో అంశాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అట్లాంటి అన్నిటి నుంచి మనం తొక్కుంటూ వచ్చి ఈరోజు జగన్ శివచరణ్ రెడ్డి భారీ ఎత్తున మెజారిటీ ఇవ్వడం జరిగింది. మన ఖమ్మం నుంచే అది మొదలైంది. ఇలా ఖమ్మం నుంచే ఏదైనా తెలంగాణ స్టేట్లో మన ఖమ్మం నుంచే ఏదైనా మొదలవుతుంది అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశారు ఇక్కడ మన యువజన కాంగ్రెస్ నాయకులు. ఇట్లా రేపు జరగబోయే మన ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి జిల్లా నుంచి అట్లనే మన గ్రామాల నుంచి మండల స్థాయి నుంచి ఇట్లా అందరూ సెక్రటరీలు అయితే నేను టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఇట్లా చాలా రకాల గ్రేడ్స్ ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్కరికి మెసేజ్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. దీని నుంచి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. రేపు ఒక భారీ సంఖ్యలో కార్లు ర్యాలీతో ఖమ్మం అంటే ఏంటో చూపించబోతా ఉన్నాం. రేపు స్టేట్లోనే ఖమ్మం నుంచి భారీ కార్లతో జగన్ శివచరణ్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మేము అందరం కూడా వెళ్ళబోతున్నాము. మరొకసారి ప్రతి ఒక్కరికి యూత్ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా మాకు ఆ రోజు వేజల సాయికి అయితేనే, టౌన్లో మన నవాజ్కి అయితేనే, మన సెక్రటరీ క్రాంతి శ్రవణ్ ఇట్లా ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. ఆ రోజు కష్టపడిన వాళ్ళు వీళ్ళందరూ ఎంతోమంది మీరు వాళ్ళకి ఈరోజు ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి వాళ్ళని మీరు వాడుకోండి. యువత అందరూ కూడా మీకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సుఖాల్లో కష్టాల్లో ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు అండగా ఉంటారు. వారితో పాటు నేను కూడా మీకు 24/7 మా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. మీకు ఏ కష్టం వచ్చినా స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా ఇలాంటి జాబ్స్ అయినా ఎంఆర్ ఆఫీస్ అయినా పోలీస్ స్టేషన్ అయినా ఏదైనా ఇలా మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా మీకు పర్సనల్గా ఉన్నా సరే మాకు చెప్పండి. మేము వాటిని సాల్వ్ చేసే విధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రతిదీ మాకు ఫోన్ చేయండి చాలు, మేము మీ వెంట ఉంటాం. ఎందుకంటే మీ వల్లే ఈరోజు మేము ఇక్కడ ఉండగలిగాం అందరం కూడా. అందుకని మేము మీకు 24/7 అందరికీ అందుబాటులో ఉంటాం. వన్స్ అగైన్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూత్ మొత్తానికి, ఖమ్మం జిల్లా యువత మొత్తానికి కూడా మా తరఫు నుంచి మా టీం అందరి తరఫు నుంచి కూడా మీ అందరూ ఒకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. రేపు అందరూ హాజరవ్వాలని చెప్పి మరీ కోరుకుంటాము. నా పేరు బాణం కోటేష్ నాయక్. నేను డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్. ఈరోజు ఖమ్మంలోని డిసిసి ఆఫీస్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మా తోటి యువజన కాంగ్రెస్ నాయకులకు, మిత్రులకు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. యువజన కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ జరిగినట్టు రాష్ట్రంలో జగన్ శివచరణ్ రెడ్డి అన్న 2,17,000 పైచిలకు ఓట్లతో భారీ మెజార్టీ గెలుపొందారు. రేపు జరగబోయే జగన్ అన్న ప్రమాణ స్వీకారానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన తెలంగాణ క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి ఆధ్వర్యంలో రేపు ప్రమాణ స్వీకారం చాలా ఘనంగా జరుగుతున్నది. అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి భారీ ఎత్తున యువకులు మండల స్థాయి, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి ఉన్న జనరల్ బాడీ మన యూత్ కాంగ్రెస్ ఎలక్ట్ అయిన వాళ్ళతో పాటు యువకులు, నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున రేపు ఉదయం 6 గంటల నుంచి భారీ ఎత్తున ర్యాలీగా ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నాము. అదేవిధంగా యువజన కాంగ్రెస్లో యువకులందరికీ అవకాశం వస్తుంది అనే దానికి నేనే నిదర్శనం. 1984లో ఇందిరాగాంధీ గారు ఒక గిరిజనులని, ఎస్టీలోని కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఇందిరాగాంధీ గారు గిరిజనులని ఎస్టీలో జాబితాలో చేర్పించడం జరిగింది. అదే గిరిజనగా నాకు ఈ అవకాశం, ఈ వేదిక మీద కూర్చోవడం, ఈరోజు నేను డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా అవడానికి కూడా అదే అవకాశంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు 286వ సంవత్సరం సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలని ప్రభుత్వం సెలవు ప్రకటించారు దినంగా. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులను కూడా ఈ వేదిక నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
Please do subscribe TG24 TV. Subscribe.